నమస్కారం, జై శ్రీరామ్. నా అన్వేషణ దీని గురించి అందరికీ బాగా తెలుసు. నేను ఏ కాంటెక్స్లో మాట్లాడుతున్నాను అనేది. నా దగ్గర వాళ్ళ మైక్ లేదు, సో నేను కొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటే బాగుంటుంది అని నా రిక్వెస్ట్. మొదటిగా ముందే డిస్క్లైమర్ ఇస్తున్నాను. ఇందులో ఏవైనా కొంచెం పదాలు కొంచెం తేడా వస్తే నన్ను క్షమించండి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళకి రిప్లై ఇచ్చేటప్పుడు మరీ భాష పద్ధతి ఉండాలి, చెప్పే భాషలో చెప్పాలి, ప్రవచనకారులు మాట్లాడినట్టు మాట్లాడాలి అంటే నా వల్ల అయ్యే పని కాదు. కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నా, కొంచెం భాష అటు ఇటు అయినా కూడా నన్ను మన్నించండి. అయినా కూడా నేను నోట్లో అశుద్ధం వేసుకోను కాబట్టి నేను చాలా కంట్రోల్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. కానీ ఈయన గారు చేసిన చేష్టలకి కొన్నిసార్లు కంట్రోల్ తప్పే అవకాశం ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నా. మొదటిది, ఈయన గారు చూపించింది ఏంటి, ఒక వీడియోలో ఒక పుచ్చకాయలా పెట్టి, నేను ఆ ఫోటో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. ఇది స్త్రీ శరీరం, దీనికి ఇది వాళ్ళ అంగం అనుకోండి. దీనికి బట్టలు కప్పేయాలి, చెడ్డీ వేయాలి, దాని మీద చీరలు కప్పాలి, లంగాలు కప్పాలంటే ఎంతో వాళ్ళకి గాలాడదు. మీరేమో ఫ్రీగా చెడ్డీ వేసుకొని తిరుగుతారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. పురుషాంగానికి సంబంధించి ఒక కీరా దోసకాయ చూపిస్తున్నాడు. నిన్నెవడు బయాలజీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు? ఎవరికి తెలీదా? అయితే ఒక పని చేద్దాం, గాలాడట్లేదు అని చెప్పి బట్టలు లేకుండా తిరిగితే అది నాగరిక సమాజం అవ్వదు. గుర్తుపెట్టుకో, ఒక జంతువుకి మాత్రమే బట్ట కట్టే సంస్కృతి లేదు. ఓకే, జంతువుకి మాత్రమే బట్ట కట్టే సంస్కృతి లేదు. మనిషి అన్నవాడు బట్ట కట్టాల్సిందే. ఆఖరికి కుస్తీలు పట్టే వస్తాదైనా సరే తన అంగం చూపించాడు. గోచి మొత్తం కట్టుకుంటారు. ఓకే, అంగం కనిపించకుండా అంగం కూడా చూపించారు. పూర్తి నగ్నంగా ఎవ్వరు అవ్వరు. ఓకే, అండ్ ఆడవాళ్ళ అంగానికి సంబంధించిన హెల్త్కి వేరే వేరే మెజర్స్ ఉన్నాయి. నువ్వు గైనకాలజిస్ట్వి కాదు కాబట్టి దాని గురించి మాట్లాడకు. దాని గురించి ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్పదలుచుకోలేదు. గైనకాలజిస్ట్ చెప్తారు ఎలా దాన్ని క్లీన్గా పెట్టుకోవాలి ఏంటి అని చెప్తారు. బట్ట కట్టుకోవద్దని ఎవడు చెప్తాడు? బట్ట కట్టుకోవద్దని గైనకాలజిస్ట్ చెప్తుందా ఏ రోజైనా? కానీ ఇన్నర్స్ దగ్గర నుంచి అన్ని వేసుకొనే ఉండాలి తప్ప ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అట్లా తిరగడు. నీకు ఫస్ట్ నువ్వు వెళ్ళి బయాలజీ చదువుకోపో. నీలాంటి అంగుటా చాపు ఉంటారు కదా, ఇట్లాంటి వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. నేనేమి తప్పు మాట్లాడట్లేదు. ఓకే, నీలాంటి స్కూల్కి వెళ్ళకుండా లేకపోతే చదువుకోకుండా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగే వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఫస్ట్ అది. రెండోది ఏంటి, నువ్వు ఏం చూపిస్తున్నావు వీడియోలో? నీ వీడియోలు చూసి ఏం నేర్చుకోవాలి? బుద్ధుండే మాట్లాడుతున్నావా నువ్వు? నువ్వు మాట్లాడిన ఒక్క మాటకైనా అసభ్యంగా లేదు అని ఫస్ట్ మీ అమ్మనే పిలిచి చూపించరా నువ్వు. ఇంకో మాట ఏమన్నావు? గుడి బయట బూతు బొమ్మలు ఉంటాయా? గుడి గోపురం మీద ప్రతి శిల్పకళలో ప్రతి ఆర్ట్ ఫామ్కి సంబంధించిన ఉంటాయి. 64 కళలు సంబంధించిన ఉంటాయి. ఓన్లీ బూతు మాత్రమే కనిపించిందా నీకు? ఒకవేళ అలాంటి శిల్పాకృతులు ఉన్నా కూడా అది ఏంటి అంటే కామాన్ని దాటి మనం ఒక స్టేజ్కి వెళ్ళాలి. ఆ స్టేజ్ ఏంటి అంటే ఆత్మ సాక్షాత్కారం స్టేజ్. మనస్సుని నిర్మలంగా ఉంచుకోవాలి. అందుకనే దేవాలయానికి వెళ్తాం. అందుకే ఒకానొక కవి రంగనాథ్ గారు అనుకుంటా ఒక కవిత రాశారు దీని మీద. ఆ కవిత నేను తర్వాత ఎప్పుడైనా వేరే వీడియోలో వినిపిస్తాను. దాని బేసిస్ మీదే ఒక సినిమాలో తారక రాముడు అనుకుంటా సినిమా, సౌందర్య శ్రీకాంత్ అనుకుంటా, ఆ సినిమాలో ఒక పాట ఉంది. ఒక బండ మీద ఉతికే బట్ట అయితే మురికి వదులుతుంది, బండతో తయారైన రాయితో తయారైన మరో శిల్పం ద్వారా మనసులోని మురికి వదులుతుంది అని పాట సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు రాశారు. పాట లిరిక్స్ కరెక్ట్గా నాకు తెలియదు, బట్ సారాంశం ఇదే. ఇది దేవాలయానికి సంబంధించి. నువ్వు హిందూ దేవాలయాల గురించి మాట్లాడేంతటి వాడివా? నికృష్టుడా? ఏం చెప్పావు నువ్వు? నీ వాయిస్ కాల్ ఉంది అందరి దగ్గర. 14 ఏళ్ళ అమ్మాయిని కూడా నువ్వు నేను ఆ మాట మాట్లాడకూడదు, నువ్వు చేసావు అంటే నీ మీద పాక్సో కేసు పెట్టాలి ఇప్పుడు అందరూ.
నీ మీద పాక్సో కేసు ఫైల్ చేస్తావు. నువ్వు లీగల్గా ఇండియాకి వచ్చి ఫైట్ చేయదాన్ని. నువ్వు ఇండియా రావు, ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్వు ఇలా ట్రావెల్ చేస్తుంటే నేను ఎవడు పట్టుకోడు కాబట్టి నువ్వు ఇండియా రావు. దమ్ము ఉంటే ఇండియాకి వచ్చి మాట్లాడరా, ఈ మాట్లాడి నువ్వు. ఇంకోటి ఏం మాట్లాడు, సీత, ద్రౌపది వీళ్ళకి రేపులు అయ్యాయి. అసలు నీకు రామాయణ మహాభారతాల్లో వీసమెత్తు నాలెడ్జ్ కూడా లేదని నాకు బాగా తెలిసింది. వాళ్ళు రేప్ అవ్వలేదు. రేప్ అంటే ఏంటో ఒకసారి ఐపీసీ అయితే సెక్షన్ 375, సెక్షన్ అవుట్రేజింగ్ ఆఫ్ ఉమెన్ సెక్షన్ 509 ఇలాంటివన్నీ ఉన్నాయి బిఎన్ఎస్ఎస్లో. అవన్నీ పోయి చదువుకో, అందులో రేప్ అంటే ఏంటో ఉంటుంది. ఈరోజు టెక్నాలజీలో అయితే నేను ఈరోజు ఆధునికంగా అర్థం కావాలి కాబట్టి రేప్ అంటే ఏంటో చెప్పాను నేను నీకు. బుద్ధుండే మాట్లాడుతున్నావా? చెత్తన వద్దులే డాష్. మేము సీతమ్మ అంటాం రా. సీత పీత అని మాట్లాడాం మేము, సీతమ్మ అంటాం మేము. ద్రౌపది దేవి అంటాం. రెస్పెక్ట్తో మాట్లాడు. మీ